మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి, అలాగే నందమూరి బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల గురించి చాలా తీవ్ర దుమారమే రేగుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా కూటమిలో ఇదొక చిచ్చు రాజేసేటువంటి పనిగా పడింది. ఎందుకంటే బాలకృష్ణ గారు గతంలో కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ఎందుకంటే దీన్ని ఇంత సీరియస్‌గా మెగా ఫ్యాన్స్ కావచ్చు, జనసేన కావచ్చు తీసుకుందా అంటే యెస్. ఇప్పుడు కూటమిలో భాగమై ఉండి కూడా ఇంకా అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకా పడాల్సినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి చాలా ఎక్కువగానే జరుగుతున్నటువంటి ప్రచారం. సో, దీని మీద ఇప్పటికే అటు అసెంబ్లీ వేదికగా కామినేని శ్రీనివాసరావు గారు ఏదో తప్పించుకునే ప్రయత్నం ఆయన మీద వేసుకొని ఆయన ఇది అక్కడ ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరినా కూడా మెగా ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఆఖరికి నిన్న ఒక ఉమ్మడిగా మీటింగ్ పెట్టుకుని దాదాపు 300 కేసులకు పైగా 2 తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ గారి మీద కేసులు పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పరచుకొని అఖిల భారత చిరంజీవి యువత వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి వెళుతుండగా చిరంజీవి గారికి కాల్ చేసి ఇది కరెక్ట్ కాదు, మనం వెళ్ళొద్దు, వాళ్ళు చేశారని చెప్పి మనం కూడా అదే తరహాలో చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. చాలా క్లియర్‌గా చెప్తాను. ఇదే మాట అన్నారని అయితే నాకు చాలా క్లారిటీగా ఉంది. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. మనం ప్రజలకి మంచి చేశామా లేదా దాని మీదే మనం దృష్టి పెడదాం. మన వల్ల నలుగురికి ఉపయోగపడుతుందా లేదా, వాళ్ళ వేరే కావచ్చు, వాళ్ళ బ్రెడ్ వేరు కావచ్చు, వాళ్ళ బ్రీడ్ వేరు కావచ్చు, కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుకైతే తెలుస్తోంది. మనం ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజల మధ్య ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఒక హీరోల మధ్య కావచ్చు, రాజకీయంగా ముఖ్యంగా 2 పార్టీల మధ్య విభేదాలు సృష్టించేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మనమే ఆగుదాం. మనం తగ్గాము, మనం ఇంకొకటన్నా ఏమనుకున్నా సరే, మనం వాళ్ళ గురించి, వాళ్ళ బ్లడ్ గురించి, వాళ్ళ బ్లీడ్ గురించి కాదు మనం పట్టించుకోవాల్సింది. మనం ప్రజల గురించి మాత్రమే పట్టించుకోవాలి. మన అభిమానుల గురించి మనం పట్టించుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజల భవిష్యత్తు గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ ఈ సమస్య వల్ల కూటమిలో ఏదన్నా విభేదాలొస్తే అది మళ్ళీ చెడ్డ పేరొస్తుంది. ప్రజలు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో చిరంజీవి గారు వద్దన్నట్టుగా అయితే కనిపించింది. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల్లో రాజకీయంగా ఉండేటువంటి విషయాల్లో ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటారు. అందుకనే కాబోలు నాకు తెలిసి రాజకీయాల్లో ఆయన ఇమడలేకపోవటానికి ఇలాంటి సున్నితత్వమైనటువంటి మనసే కారణం. అలాగే ఉండాలని చెప్పి మొన్న కూడా ఒక వీడియో చేసుకున్నా. అంటే ఏంటి అగ్రెసివ్‌గా ఉండాలి. ఇంకా ఎన్ని సార్లు పడతారు. ఇప్పటికీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, అదే పద్ధతిని కొనసాగిస్తుంటే, మనం కరెక్టే ఇలాగే కూర్చుంటే మనం చేతగాని వాళ్ళుగా అనుకుంటారు. సార్ మీరు బయటికి రావాలి, మాట్లాడాలి అని చాలా సార్లు అనుకున్నాం. కానీ అది కరెక్ట్ కాదు నిజంగానే. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ గురించో, చిరంజీవి గారి గురించో, చిరంజీవి గారి ఫ్యామిలీ గురించో, ఇంకొకళ్ళ గురించో, ఫ్యాన్స్ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటది. సో, ఇక్కడ కూడా మెగా మనసుని చాటుకున్నారనే చెప్పాలి. అభిమానులందరూ కూడా నిరసన తెలియజేసేటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కానీ ఆయన సారీ చెప్తాడా లేదా అనేది ఆయన ఇష్టం, అది బాలకృష్ణ గారి ఇష్టం. ఎందుకంటే కూటమి అనేది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చాలా డీసెంట్‌గా ఆఖరికి మొన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫీవర్ వచ్చింది అని చెప్పి ఆయన ఇంటికి వచ్చి పరామర్శించినప్పుడు కూడా దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగిందట. ఆఖరికి ఏదైతే ఈ బాలకృష్ణ గారి ఇష్యూ ఉందో అది సీరియస్‌గానే చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్నారు. బాలకృష్ణ గారిని కూడా మందలించినట్టుగా తెలిసింది. అలాగే బోండా ఉమ మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితిగానే ఉంది. అలాగే అసెంబ్లీలో కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా ఉండి అంటే కూటమిలో మీ వ్యక్తిగత అజెండాల గురించి ఇక్కడ ఏమన్నా గ్యాప్స్ తీసుకొచ్చేటువంటి పని చేస్తే గనక అది మీకు కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది పడతది. ఇలాంటి వాటిని నేను అస్సలు సహించను. అంటే ఆయన ఒక పెద్దరికమైనటువంటి పాత్ర పోషించారు. డెఫినిట్‌గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక విధమైనటువంటి బాధ్యతను మోస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి కూడా ప్రెజర్స్ ఉండొచ్చు. వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని ఇబ్బందులు, వాళ్ళకి మీరు ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ చనువిస్తున్నారు, వాళ్ళకి ఇది, అది అని ఏదో ఒకటి అంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ జనసేన కూడా అంతకన్నా ఎక్కువే సాక్రిఫైస్ చేసింది. అలాంటి కూటమి నుంచి ఒక కూటమిని ఏర్పడటానికి, ఈరోజు అధికారం సాధించడానికి, కేంద్రంలో మోదీ గారు ప్రధాని అవ్వటానికి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాని అవ్వటానికి ఇంకొక 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఆయన సాక్రిఫైస్ అంతా ఇంత కాదు పవన్ కళ్యాణ్ గారు. సో అవన్నీ ఆలోచించుకునే చెప్పారు. డెఫినెట్‌గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కూటమి కోసం మీరు ఆలోచించాలి తప్ప బాలకృష్ణ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఈవెన్ లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే బాలకృష్ణ మాట్లాడిన దానికి మీరు పట్టించుకోవద్దు. ఆయన మాటలు మనం పెద్దగా అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసి పడేయండి అని చెప్పినట్టుగా కూడా వస్తున్నటువంటి వార్తలు. సో, దీంట్లో ఎంత నిజం ఉన్నప్పటికీ ఇదొక సీరియస్‌గానే తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారైతే బయటకి అంటే
ఒక లావలా పొంగేటువంటి వ్యక్తిత్వం ఆయనది గతంలో ఉండుండొచ్చు. కానీ ఇది ఇంటర్నల్‌గా బయటకు వస్తే కూటమి మధ్య విభేదాలు బయటకొస్తాయి. సో, అది రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కూటమికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా ఇబ్బందొచ్చేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇప్పుడిప్పుడే జస్ట్ అలా గాడిలో పడుతున్నటువంటి ఈ టైంలో అమరావతి రూపుదిద్దుకుంటుంది. అనేక కంపెనీలు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి కూటమి డెఫినిట్‌గా ఇంకొక 15 ఏళ్ళు ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతుంటే, మధ్యలో నేను కూడా ఒక విధంగా ఒక మాట మాట్లాడేయొచ్చు. ఇదేంటిది మీకు తెలీదా బాలకృష్ణ గారు అని చెప్పేసి ఒక మాట అంటే, అది చాలా గొడవలకు దారితీస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఒకటికి 2 సార్లు ఆయన ఆలోచించుకుని, ఆయన బాధపడినటువంటి సందర్భం, ఆయన కోపంగా ఉన్నటువంటి సందర్భం. సో, ఆ కోపాన్ని అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి దీన్ని చిరంజీవి గారితో మీరు కూడా చెప్పండి. అవసరమైతే నేను కూడా చిరంజీవి గారితో మాట్లాడతాను. నేను దగ్గరుండి క్షమాపణ చెబుతాను అని చెప్పినట్టుగా వస్తున్నటువంటి వార్తలు. ఏదేమైనా సరే ఇది డెఫినిట్‌గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒక ఇద్దరు అన్నదమ్ములు, ఒక కుటుంబం ఎలా ఆలోచిస్తుంటుంది. అంటే పర్సనల్‌గా వాళ్ళని తిట్టినా కూడా రాష్ట్రానికి, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనేటువంటి ఒక మోటివ్‌లో చిరంజీవి గారు తీసుకున్నటువంటి మరొకసారి అంటే ఆయన రాజకీయాల్లో లేకపోయి ఉండొచ్చు. కానీ ఆయనని రాజకీయాలు వదలవు, ఆయన లేకుండా రాజకీయాలు జరగవు అనటానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్లు సందర్భాల్లో చెప్పుండొచ్చు. అసలు రాజకీయ పునాదులంటూ వేసింది నాకు తెలిసి పీఆర్‌పీ నుంచే. ఆయనకి రాజకీయాలు ఎలా చేయాలని అంటే నేర్చుకున్నది కూడా పీఆర్‌పీ నుంచే. ఎవరు అవునన్నా కాదన్నా కూడా చిరంజీవి గారు అన్నట్టుగా ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అనటానికి కూడా మనం ఎందుకంటే అది ఎవరు కాదనలేనటువంటి నిజం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసుండొచ్చు. చిరంజీవి గారి ఓటమే పవన్ కళ్యాణ్ గారిలో కసి పెంచింది. అంటే ఒక మంచి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తారా? ఎందుకు సృష్టిస్తారు? ఎందుకు రానివ్వరు? ఎందుకు అధికారం వైపు వెళ్ళనివ్వరు? అటు మిగతా వర్గాలందరికీ కూడా అధికారాన్ని రాజ్యాధికారం వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎందుకు రావు అని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్‌గా తీసుకొని, ఒక కసిగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసినా, ఆయన సినిమాల మీదకు దెబ్బ కొడదాం అనుకున్నా, చిరంజీవి గారు లాంటి వ్యక్తులను అవమానించిన, చిరంజీవి గారు అవమానపడ్డారని ఆయనకి తెలిసిన, ఆఖరికి మొన్న కూడా ఒక లెటర్ ఏదో రిలీజ్ చేశారని చెప్తున్నారు కదా! అది ఆయన చేశారా లేదా అని పక్కన పెడితే, చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం అది. ఆయన సంస్కారం అంతే కావచ్చు. ఎందుకంటే మీరు చిరంజీవి గారు ఒకసారి వెళ్ళినప్పుడు ఆయనకి శాలువా కప్ అది ఇచ్చారు. మిగతా హీరోలు వెళ్ళినప్పుడు కూడా అదే తరహా ట్రీట్మెంట్ అందరికీ ఉండాలి. అంతేకాని ఒక్క చిరంజీవి గారికో లేదా ఇంకొకరికో చూస్తే కాదు. అంటే చిరంజీవి గారు అవమానపడ్డారు అని అంటే అక్కడ ఉన్నటువంటి తెలుగు సినిమా హీరోలు అందరూ అవమానపడ్డట్టే. ఎందుకంటే ఎవరికి కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదనే చెప్పాలి. గౌరవం ఇవ్వలేదనే చెప్పాలి. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల దగ్గరికి ఒక ప్రధానమైనటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా సరే, అది బిజినెస్ కావచ్చు, సినిమా కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వెళ్ళినప్పుడు వాళ్ళకి సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి బొకే ఇవ్వటమో, ఏదైనా గిఫ్ట్ జ్ఞాపికగా ఇవ్వటమో, వాళ్ళని శాలువాతో సత్కరించటము, వాళ్ళు కూడా తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ గారిని కలిశాను, పలానా ప్రధానమంత్రి గారిని కలిశానని చెప్పి వాళ్ళు కూడా తిరిగి వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ మీరు ఆ సిచ్యువేషన్‌లో చూస్తే ఎక్కడా కూడా ఎవరికి మన ప్రభాస్ గారికి కావచ్చు, ఎవరికీ కూడా అలాంటిది జరిగినటువంటి పరిస్థితి లేదు. పైగా అందరూ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. చిరంజీవి గారు లేకపోయి ఉంటే ఈ మూవ్‌మెంట్ వచ్చేది కాదు అని చెప్పి రాజమౌళి గారితో సహా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా సరే ఒక పెద్దన్న పాత్రకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారే. ఎవరు అవుననుకున్నా, కాదనుకున్నా, ఎవరు ఏడ్చినా, గగ్గోలు పెట్టినా చిరంజీవి గారు తెలుగు రాష్ట్రాలకే పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. అది సినిమా రంగమా ఇంకొకటా అని కాదు. అవసరమైతే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి పైన ఆయన పెద్దన్న పాత్ర వహిస్తారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పాలి.